హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేసేది వెనజులన్ ప్రెసిడెంట్ క్యాప్చర్. రీసెంట్గా ట్రంప్ తన న్యూ ఇయర్ రెజల్యూషన్లో భాగంగా ఏం చెప్పాడంటే, హీ విల్ నాట్ వేజ్ ఎనీ వార్స్, హీ విల్ బీ యాక్టింగ్ యాజ్ పీస్ మేకర్. నేను పీస్ మేకర్గా యాక్ట్ చేస్తాను, ఇంకా వార్స్లో నేను ఇన్వాల్వ్ గాను అని చెప్పాడు. అమెరికా ఇంటర్నేషనలిస్ట్ పవర్గా యాక్ట్ కాదు అని చెప్పాడు. సో అదే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్డర్ చేయడం వల్ల నికోలస్ మదురో వెనజులన్ ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది ట్రంప్ యొక్క హిపోక్రసీని సూచిస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనము నికోలస్ మదురోని ఎందుకు క్యాప్చర్ చేశారు అది డిస్కస్ చేద్దాం. తర్వాత బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ వెనజులా డిస్కస్ చేద్దాం. తర్వాత యుఎస్ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీస్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఇండియాస్ ఇంప్లికేషన్స్, వే ఫార్వర్డ్, కన్క్లూజన్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నికోలస్ మదురోని వెనజులన్ ప్రెసిడెంట్ని 150 ఎయిర్ క్రాఫ్ట్స్ 20 ఎయిర్ బేసెస్ నుంచి F-35, F-22, B-1 బాంబర్స్ నికోలస్ మదురోని తన మిలిటరీ బేస్ సేఫ్గా తన మిలిటరీ బేస్లో ఉండగా డెల్టా ఫోర్సెస్ సిఐఐ కోఆర్డినేషన్, సిఐఐ ఇంటెలిజెన్స్ ఇచ్చింది. డెల్టా ఫోర్సెస్ ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది 6 months ఆపరేషన్. సో ప్రెసిడెంట్ వేర్ అబౌట్స్, ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు, ఫోర్టిఫైడ్ బిల్డింగ్ ఏంది ప్రెసిడెంట్ది, అన్ని చూసి క్యాప్చర్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఫ్రీక్వెంట్గా తన హౌసెస్ని కూడా చేంజ్ చేస్తున్నాడు, ఎందుకంటే అమెరికా నుంచి థ్రెట్ ఉంది కాబట్టి. సో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి మిలిటరీ బేస్కి సేఫ్గా మూవ్ అయ్యాడు. కానీ అక్కడ నుంచి కూడా వీళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. వెనజులాకి S-300 అనే డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ని బ్రీచ్ చేస్తూ F-35, F-22 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మీద $25 million బౌంటీ ఉంది. తన వేర్ అబౌట్స్ చెప్తే $25 million ఇస్తామని చెప్పాయి. ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టైం వచ్చిన తర్వాత దాన్ని ఇంకా $25 billion పెంచినాడు. అంటే $50 million తన వేర్ అబౌట్స్ చెప్తే అవి ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు. దాంతోపాటు న్యూయార్క్ కోర్టు నికోలస్ మదురోని ఇండైక్ట్ చేయడం జరిగింది. దేని మీద అంటే నార్కో టెర్రరిజం, హీఈస్ ఇండల్జింగ్ ఇన్ నార్కో టెర్రరిజం అని చెప్పేసి అతన్ని ఇండైక్ట్ చేయడం కూడా జరిగింది. సో అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించినారు. సో ఈ సిచ్యువేషన్కి నికోలస్ మదురో ఎందుకు వచ్చినాడు అని తెలుసుకోవడానికి మనం వెనజులా బ్రీఫ్ హిస్టరీ తెలుసుకోవాలి. సో వెనజులా బ్రీఫ్ హిస్టరీకి వచ్చేస్తే 1970s వెనజులా ఆయిల్ కంపెనీస్ని స్లోగా నేషనలైజ్ చేయడం స్టార్ట్ అయింది. దాని తర్వాత 1992లో అప్పుడున్న ప్రెసిడెంట్ని డీథ్రోన్ చేసి ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి హ్యూగో చావేస్ ఒక కూ చేస్తాడు. ఆ కూ ఫెయిల్ అయిపోతుంది. అతన్ని 2 years ఇంప్రిజన్ చేస్తారు. సో ఇదే టైంలో నికోలస్ మదురో ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎదుగుతుంటాడు. ఈయన బస్ డ్రైవర్ నుంచి ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎదుగుతుంటాడు. ఈయన వల్లనే మనకు ఈ హ్యూగో చావేస్ బయటికి రావడం జరుగుతుంది. ఈయన ప్రొటెస్ట్ చేయడం వల్లనే ఈ హ్యూగో చావేస్ బయటకు వచ్చిన తర్వాత 1998లో ఈయన ప్రెసిడెంట్ కావడం జరుగుతుంది. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత 2013 వరకు ఈయన కమ్యూనిజం విత్ సోషలిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్ చేస్తాడు. అంటే మొత్తం కమ్యూనిజం లాగానే రన్ అవుతుంది, కానీ సోషలిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కమ్యూనిజం కాదు, సో ఆయిల్ కంపెనీస్ ఇవన్నీ నేషనలైజ్ చేయడం జరుగుతుంది. కానీ అదే టైంలో ప్రైవేట్ క్యాపిటల్ ఇవి కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్తాడు. మార్కెట్ కూడా ఉంటుంది, కానీ మోస్ట్లీ గవర్నమెంటే వెల్ఫేరిస్ట్ మెజర్స్ తీసుకుంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ ఇదంతా గవర్నమెంటే చూసుకుంటుంది. సో దానివల్ల డెప్ట్ బర్డెన్ ఇదంతా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈయన హ్యూగో చావేస్ ఈ విధంగా తన గవర్నమెంట్ని రన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నికోలస్ మదురో వస్తాడు. సో నికోలస్ మదురో 2013 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతాడు. ఈయన కూడా సేమ్ హ్యూగో చావేస్ ఏం చేశాడో అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చాలా కంపెనీస్ యుఎస్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి మేము ఈ వెనజులాలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటాయి. కానీ నికోలస్ మదురో దానికి ఒప్పుకోడు. అప్పుడు ఏం చేస్తారంటే యుఎస్ తన పప్పెట్ రెజిమ్ని ఇక్కడ పెట్టాలని ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది. 2019లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో జువాన్ గ్వాడో ఈయనని ఎలక్ట్ అయినాడని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్, అమెరికా డిక్లేర్ చేస్తాయి. కానీ నికోలస్ మదురో ఇతన్ని ఇంప్రిజన్ చేసి జైల్లో పెడతాడు. సో నికోలస్ మదురోనే మళ్ళీ కంటిన్యూ కావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ 2024లో జరుగుతాయి. ఈ 2024లో ఎలక్షన్స్ రిగ్ చేసి మళ్ళీ నికోలస్ మదురోవే గెలుస్తాడు. సో అప్పుడు అమెరికా 2024లో ఎవరిని ప్రెసిడెంట్గా అనుకుంటుందంటే ఎడ్వర్డ్ గుంజాలిస్ అని ఒక అతను ఉంటాడు, డిప్లొమాట్. ఈయన స్పెయిన్లో ఉంటాడు, ఎగ్జైల్లో. ఇతన్ని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తుంది. కానీ 2025లో
నోబెల్ ప్రైజ్ ఒక ఆమెకు వస్తుంది, మరియా అనే ఆమెకు. ఈమె కూడా అపోజిషన్, నికోలస్ మదురోకి అపోజిషన్ చాలా చేస్తుంటది. ఈమె ఒక ఆమె ఉంటుంది. మళ్ళీ జువాన్ గాడో జైల్లో ఉంటాడు. సో ఇప్పుడు నికోలస్ మదురో వెళ్ళిపోయినాడు కదా అమెరికాకి క్యాప్చర్ అయ్యి. ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్, నికోలస్ మదురో తర్వాత ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది కదా, ఆమె ప్రెసిడెంట్ గా కంటిన్యూ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూస్తే మనము రీజన్స్ ఫర్ క్యాప్చర్, నికోలస్ మదురోని ఎందుకు క్యాప్చర్ చేశారు అంటే, ఒకటి ఆయిల్ కోసం. సో వెనజులా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ దీంట్లోనే ఉన్నాయి, ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్. 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనకు వెనజులాలో ఉన్నాయి. తర్వాత సౌదీ అరేబియా $267 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇరాన్, ఇరాక్, యుఏఈ, సో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆయిల్ రిజర్వ్స్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి మనకు వన్ ఆఫ్ ద రీజన్. దాని తర్వాత నార్కో టెర్రరిజం. సో వెనజులా నుంచి యుఎస్కి చాలా డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి ట్రంప్ వాదిస్తూ ఇతన్ని క్యాప్చర్ చేసి ఈ నార్కో టెర్రరిజంని ఎండ్ చేయాలి అని అనుకోవడం జరిగింది. ఈ నార్కో టెర్రరిజం వల్ల ఒక్క షిప్ ఆఫ్ నార్కో టెర్రరిజం వీళ్ళు మెత్, కొకైన్ ఇవి యుఎస్కి పంపించడం జరుగుతుంది. సో ఫెటనాల్ కూడా ఉంటుంది ఒకటి. సో ఫెటనాల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమెరికాలో మనకు చాలా సమ్స్లు చూస్తాం ఈ ఫెటనాల్ వల్ల ఇష్యూస్. ఈ ఫెటనాల్ మనకు వెనజులా నుంచి రాదు, కానీ ట్రంప్ చెప్తున్నాడు ఏంటంటే ఫెటనాల్ కూడా ఇక్కడ నుంచే వస్తుందని చెప్తున్నాడు. మామూలుగా మోస్ట్లీ వెనజులా నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుంది, కానీ ఈ డ్రగ్స్ అమెరికాకి ఎక్కువ వెళ్ళవు. అమెరికా నుంచి మోస్ట్లీ వెనజులా, కొలంబియా ఇక్కడ నుంచి వెళ్తాయి, కానీ వెనజులా నుంచి వెళ్ళవు. కానీ ఆన్ ద గైజ్, సో డిస్గైజ్ గా మనము ఆయిల్ కంపెనీస్ వాళ్ళ అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఈ నార్కో టెర్రరిజం ని ఒక బూచిగా చూపిస్తాడు ట్రంప్. సో దాంతో పాటు ఆల్రెడీ ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే పాపులిస్ట్ మెజర్స్ అంతా నేషనలైజేషన్ చేసిన తర్వాత సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పావర్టీ, ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అక్కడ డెమోక్రసీ కరెక్ట్ ఉండదు. సో అమెరికా ఏం చెప్తుందంటే, మేము అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యి ఆ పీపుల్కి కావాల్సినవి మేము చూసుకుంటాము, లేకపోతే మాకు అనుకూలమైన పపెట్ గవర్నమెంట్ ఇన్స్టాల్ చేసి పీపుల్కి వాళ్ళ రైట్స్ ఇస్తామని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ వాదిస్తుంది. సో ఇవి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నికోలస్ మదురోని క్యాప్చర్ చేయడానికి. నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ రియాక్షన్స్ చూద్దాము. సో ఇంటర్నేషనల్ రియాక్షన్స్ చూస్తే రష్యా, చైనా ఈ క్యాప్చరింగ్ యాక్ట్ని కండెమ్ చేయడం జరుగుతుంది. ఈ రష్యా, చైనా వెంటనే అతన్ని విడుదల చేయాలి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ని వెంటనే కాల్ చేసి యుఎస్ పైన ఏమైనా చర్యలు తీసుకోవాలని ఈ రష్యా, చైనా చెప్తుంది. దాని తర్వాత మోస్ట్లీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్, యూకే, గ్రీస్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని అమెరికాకే సపోర్ట్ చేసినాయి. ఇజ్రాయిల్, యుక్రెయిన్ ఇట్లాంటి కంట్రీస్. కానీ బెలారూస్, ఆర్మేనియా ఇట్లాంటి కంట్రీస్ మనకు యుఎస్ కి అగేన్స్ట్ గా చెప్పాయి. సో ఇట్లాంటి ఇంటర్వెన్షనిస్ట్ మెజర్స్ తీసుకోకూడదని చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా ఏం చెప్పిందంటే, సో మెజర్డ్ రెస్పాన్స్ తీసుకుంది ఇండియా ఈజ్ విత్ పీపుల్ ఆఫ్ వెనజులా అని చెప్పింది. వాళ్ళతో సాలిడారిటీ, వాళ్ళ రైట్స్ ని కర్బ్ చేయకుండా ఉండేలాగా చూసుకోవాలని ఇండియా చెప్పింది. సో అంతకుముందు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ 1989లో పనామా ప్రెసిడెంట్ ని యుఎస్ క్యాప్చర్ చేసి అక్కడ ఇంప్రిజన్ చేయడం జరిగింది. అతన్ని కూడా ఇంప్రిజన్ చేసి డికేట్స్ జైల్లోనే పెట్టారు, జైల్లోనే అతను చనిపోయాడు. ఈ ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఇండియన్ రెస్పాన్స్ ఏంటంటే, అప్పుడు ఫారిన్ మినిస్టర్ గుజరాల్ ఉన్నాడు. గుజరాల్ ఏం చెప్పినాడు అంటే నాన్ ఇంటర్వెన్షనిస్ట్ అంటే వేరే కంట్రీ ఇంకో కంట్రీలో ఇంటర్వెన్షన్ కాకూడదు, సావరిన్ ఈక్వాలిటీ ఆఫ్ నేషన్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయాలి. అంటే యుఎన్ చార్టర్ ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బ్రీచ్ చేయకూడదు, అంటే వేరే కంట్రీ ఇంకో కంట్రీలో ఇంటర్వెన్ కాకూడదు వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ లో అని చెప్పేసి అప్పుడు ఫారిన్ మినిస్టర్ గుజరాల్ ఉన్నప్పుడు ఈ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు రెస్పాన్స్ మాత్రం ఇండియాది మెజర్డ్ రెస్పాన్సే ఉంది. ఇప్పుడు ప్రీవియస్ యుఎస్ ఇంటర్వెన్షన్స్, యుఎస్ మోర్ దాన్ 70 కంట్రీస్ లో ఇంటర్వ్యూన్ కావడం జరిగింది కోల్డ్ వార్ ఎరా నుంచి ఇప్పటి వరకు. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, గ్వాటమల్లా, సౌత్ వియత్నాం, సో ఇట్లాంటి చాలా కంట్రీస్ లో ఇంటర్వ్యూన్ కావడం జరిగింది. క్యూబాలో అప్పుడు క్యూబన్ మిసైల్ క్రైసిస్. సో ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ ఇరాన్ లో చూసుకుంటే
ఒక కూ డిటాచ్ చేసి బాత్ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్ గా చేసింది. ఈ బాత్ పార్టీ నుంచి వచ్చిన ఆయన్నే సద్దాం హుసేన్. ఈ సద్దాం హుసేన్ ని కూడా తర్వాత డిపోజ్ చేయడం జరిగింది. ఈయనని వాళ్ళ కంట్రీలోనే ఉరి తీయడం జరిగింది, వాళ్ళ జస్టిస్ సిస్టమ్ లో భాగంగానే. ఈయనని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పేసి ఒక ఇష్యూతో ఈయనను ఉరి తీయడం జరిగింది. దాని తర్వాత గ్వాటమల్లాలో ప్రెసిడెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల యుఎస్ కంపెనీస్ అఫెక్ట్ అయినాయి. సో దానివల్ల ఈ ప్రెసిడెంట్ ని డిపోజ్ చేయాలనుకున్నారు, డిపోజ్ చేసేసినారు. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ముజాహిద్దీన్ని రైజ్ చేసినారు, సోవియట్ ఇన్వేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు. దాని తర్వాత తాలిబాన్ కి సపోర్ట్ చేసినారు. తాలిబాన్ లో నుంచి ఆల్ఖైదా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అయ్యి తాలిబాన్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేశారు. సో అమెరికా ఎక్కడైతే ఇంటర్వ్యూన్ అయిందో అక్కడ ప్రాపర్ గా కాన్సిక్వెన్సెస్ అన్ని ఇల్ ఎఫెక్ట్సే ఉన్నాయి. దాని తర్వాత సౌత్ వియత్నాము, తర్వాత వెస్ట్ ఏషియా, సో ఇట్లాంటి కంట్రీస్, సో ఐసిస్ రైజ్ కావడానికి, పవర్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఐసిస్ ఇట్లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రైజ్ కావడానికి అమెరికా మెయిన్ కారణము. సో క్యూబన్ మిసైల్ క్రైసిస్ చూస్తాము మనము. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అప్పుడు రష్యాకి అమెరికాకి కోల్డ్ వార్ అనేది జరుగుతుంటది. సో ఈ కోల్డ్ వార్ టైంలో రష్యా దగ్గర టర్కీ, ఇటలీ ఈ దగ్గర మనకి యుఎస్ మిసైల్స్ ఇక్కడ డిప్లాయ్ చేసింటే, ఈ రష్యా క్యూబా దగ్గర మేము, అమెరికా దగ్గరలోనే ఉంది కదా క్యూబా దగ్గర, మేము మిసైల్స్ ని డిప్లాయ్ చేస్తామని చెప్తే, అప్పుడు రెండు కంట్రీస్ మీ దగ్గర మేమొద్దు మిసైల్స్ డిప్లాయ్ చేయడం, మా దగ్గర మీరు కూడా మిసైల్స్ డిప్లాయ్ చేయొద్దు అని చెప్పేసి ఒక ట్రూస్ వచ్చినాయి. సో ఇది ఎందువల్ల వచ్చినాయంటే, రెండు కంట్రీస్ న్యూక్లియర్ కంట్రీస్, దే ఆర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ వార్ అప్పుడు. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక డిటరెన్స్ గా యాక్ట్ అయింది. ఇప్పుడు మనము నార్త్ కొరియా చూస్తున్నాము. నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి యుఎస్ దాన్ని అటాక్ చేయకుండా వాళ్ళ ప్రెసిడెంట్ ని తీసుకొని రాకుండా జరుగుతుంది. సో అదే నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకుంటే వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడో క్యాప్చర్ చేయడం జరుగుతుండే. సో అట్లా న్యూక్లియర్ వెపన్ నుంచి ఒక డిటరెన్స్ గా యాక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వెన్షన్స్ తెలుసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు దీని డాక్ట్రిన్స్ కొన్ని ఉన్నాయి, యుఎస్ ఫాలో అయ్యే డాక్ట్రిన్. మోస్ట్ ఇంపార్టెంట్ మన్రో డాక్ట్రిన్. ఈ మన్రో డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే, యుఎస్ బ్యాక్ యార్డ్ లో, యుఎస్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఏ కంట్రీ వేరే కంట్రీతో ఇన్వాల్వ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కరేబియన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ యుఎస్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కొలంబియా, చిలీ, అర్జెంటీనా, ఈక్వెడార్, పెరు ఇట్లాంటి కంట్రీస్. ఈ కంట్రీస్ లో వేరే కంట్రీ ఇన్వాల్వ్ కాకూడదు, లాటిన్ అమెరికన్ కంట్రీస్, కరేబియన్ కంట్రీస్ లో. సో ఇప్పుడు ఏమైతుందంటే చైనా, రష్యా ఇవన్నీ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు వెనజులా అనే ఎగ్జాంపుల్ చూసుకుంటే 70% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ మనకు చైనాకే ఎక్స్పోర్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే యుఎస్ శాంక్షన్స్ విధించింది కాబట్టి చైనా అవి పట్టించుకోకుండా ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత చైనా వీళ్ళ ఆయిల్ అసెట్స్ లో కూడా చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత క్రిటికల్ మినరల్స్ లో చైనా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అది పోవాలంటే ఈ మన్రో డాక్ట్రిన్ ని రీవ్యాంప్ చేసి నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని ట్రంప్ ఒకటి తెచ్చినాడు 2025లో. దీంట్లో భాగంగా ఈ మన్రో డాక్ట్రిన్ ని రీవ్యాంప్ చేసి దీన్ని అనలిస్ట్ ఏమంటున్నారంటే డోన్రో డాక్ట్రిన్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కాబట్టి డోన్రో డాక్ట్రిన్ అంటున్నారు. ఈ డోన్రో డాక్ట్రిన్ లో ఉన్న భాగంగా ఏం చెప్తుందంటే, మనకు ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లాటిన్ అమెరికన్ కంట్రీస్, కరేబియన్ కంట్రీస్ లో వేరే కంట్రీ యొక్క ఇన్వాల్వ్మెంట్, వేరే కంట్రీ యొక్క హెజ్మోని మనము ఈ యుఎస్ సాగించలేదు అది చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వెనజులా మీద అటాక్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. సో సెల్ఫ్ డిఫెన్స్ అమెరికా నుంచి మనకు, సో వెనజులా నుంచి మనకు నార్కో డ్రగ్స్ ఇవన్నీ రావడం వల్ల అమెరికన్ సొసైటీ చాలా పాడవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెటనాల్, మెత్, సో కొకైన్ వస్తున్నాయని చెప్పి క్లెయిమ్ చేస్తుంది అమెరికా. సో దీనివల్ల దాని సొసైటీ చాలా పాడవుతుంది. అందుకనే మేము యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మేము ఈ వెనజులాన్ ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేయడం జరిగింది అని చెప్తుంది. కానీ ఈ వెనజులా ఇంత చిన్న కంట్రీ అమెరికా పైన అంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుందని ఏ కంట్రీ భావించడం లేదు, వరల్డ్ కంట్రీస్. సో ఇది ఒక 2 డాక్ట్రిన్స్ లో భాగంగా మనం డిస్కస్ చేసింది. సో ఇప్పుడు ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా ఏంటంటే, ఇంతకుముందు ఇండియా వెనజులా నుంచి $13 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ కొనుక్కోవడం జరిగింది 2013లో. సో ఎందుకంటే వెనజులాలో హైయెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 303 బిలియన్ బ్యారెల్స్
వెనజులాలో ఉన్నాయి. ఇది హైయెస్ట్ ఇండియా వరల్డ్లోనే హైయెస్ట్. దాని తర్వాత సౌదీలో 267 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇరాన్, ఇరాక్, యుఏఈ ఈ కంట్రీస్లో ఉన్నాయి ప్రూవెన్ రిజర్వ్స్. సో కానీ వెనజులా ఇప్పుడు 8,60,000 బ్యారెల్స్ 60,000 బ్యారెల్సే ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది పర్ డే. అంతకుముందుతో పోలిస్తే ఇది 1/3 తక్కువ. సో అంత తక్కువ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే యుఎస్ శాంక్షన్స్ ఉండడం వల్ల. ఇండియా 2013లో $13 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు 2024కి యుఎస్ శాంక్షన్స్ వల్ల దీన్ని 255 మిలియన్ జస్ట్ మిలియన్కి వచ్చింది. సో టోటల్గా మనం ఇండియా ఓన్లీ 0.3% ఆఫ్ ఆయిల్నే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వెనజులన్ ప్రెసిడెంట్ క్యాప్చర్ వల్ల ఇండియాకి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఎందుకంటే ఇది ఆయిల్ చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, అదిగాక మనం ఆయిల్ చాలా దూరం ఉంది, వెనజులా చాలా దూరం ఉంది కాబట్టి ఇంపోర్ట్స్ కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు క్యాప్చర్ కావడం తర్వాత ఇండియా ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వెనజులన్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు శాంక్షన్స్ రివైజ్ చేస్తే ఈ కంపెనీస్ కూడా చాలా బెనిఫిట్ అవుతాయి. దాంతోపాటు రిలయన్స్ వాళ్ళు జామ్నగర్లో ఆయిల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఈ వెనజులన్ ఆయిల్ చాలా థిక్, డెన్స్, కొరోజివ్గా ఉంటుంది. ఈ వెనజులన్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కానీ రిఫైన్ చేయాలన్నా కానీ స్పెషల్ టెక్నాలజీస్ కావాలి. ఈ స్పెషల్ టెక్నాలజీస్ రిలయన్స్ జామ్నగర్లో ఉంది. సో ఇండియన్ కంపెనీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి రిలయన్స్ జామ్నగర్కి పంపిస్తే ఈ రిఫైన్ చేసి ఇండియా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఇండియన్ డయాస్పోరా కూడా కొంచెం వెనజులాలో ఉంది. సో దాని మీద కూడా కొంచెం ఇంప్లికేషన్స్ ఉండడానికి కొంచెం అవకాశం ఉంది. ఇప్పుడు కన్క్లూజన్కి వస్తే ఏ కంట్రీ వేరే కంట్రీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. సో ఆర్టికల్ 2 యుఎన్ చార్టర్ ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే నాన్ ఇంటర్వెన్షన్ గురించి చెప్తుంది. ఈ నాన్ ఇంటర్వెన్షన్, సో వేరే కంట్రీ ఇంకో కంట్రీ ఇంటర్నల్ అఫైర్స్లో దాని సావర్నిటీలో ఇన్వాల్వ్ కాకూడదు. సో సావరిన్ ఈక్వాలిటీ ఆఫ్ నేషన్, యుఎన్ చార్టర్ World War II తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్ వచ్చింది కదా, సావరిన్ ఈక్వాలిటీ ఆఫ్ నేషన్ అనే కాన్సెప్ట్ బేసిస్ మీద వచ్చింది. యుఎస్, యూరోపియన్ యూనియన్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో నాన్ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీ ఇప్పుడు కూడా ఫాలో కావాలని కన్క్లూడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.